ఈరోజు మనం పాలకూరతోనే పాలక్ ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో దీనికోసం అయితే మనకి 3 పాలకూర కట్టలు అయితే సరిపోతుంది అనమాట. ఇది యాక్చువల్గా 20 రూపీస్ది. సో ఈ 3 పాలకూర కట్టలు అయితే సరిపోతుంది. జస్ట్ ఒక పూటకైతే సరిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ పొటాటోస్ అనేవి బాయిల్ చేయడానికి పెట్టేశాను అనమాట కుక్కర్లోని. జస్ట్ మరీ మెత్తగా కాకుండా, అంటే మరీ కుర్మాలా చేయకుండా జస్ట్ ఒక 2 విజిల్స్కి ఉడికితే సరిపోతుంది అనమాట బంగాళదుంపలు. ఎందుకంటే మరీ ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఉడికిన తర్వాత తొక్క తీసేసి ఇంకా కర్రీలో వేసుకోవచ్చు, అప్పుడైతే బాగుంటాయి. లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట పీసెస్ అనేవి, పన్నీర్ బంగాళదుంపల పీసులు అనేవి. ఈరోజు బ్లాగ్ అయితే ఈ లంచ్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసేద్దాం. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకైతే చాలా టేస్టీగా ఉండే కర్రీని అయితే చూపిస్తానండి. పన్నీర్ కూడా అవసరం లేదు, జస్ట్ బంగాళదుంపలతోనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ అనొచ్చు పాలకూర టమాటో ఒకసారి కలిపి వండకూడదని. అవును వండకూడదు, కాకపోతే కంటిన్యూగా అదే పనిగా తినకూడదు. అప్పుడప్పుడు 2 వీక్స్కి ఒకసారి, మంత్కి ఒకసారి అలా తినచ్చండి. కాకపోతే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పాలక్ పన్నీర్ కానీ పాలకూరతో ఏదైనా వెరైటీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. పాలక్ పన్నీర్ అంటే పన్నీర్ ఎక్కువగా రోజు పన్నీర్ వండుకోలేము కదా, సో అలానే బంగాళదుంప కూడా అప్పుడప్పుడు వండుకుంటారు కాబట్టి బంగాళదుంపలో ఇది ఒక వెరైటీ డిష్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే మనం బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్న బంగాళదుంపలు మరీ ఎక్కువ విజిల్స్ కాకుండా ఒకటి హైలోని ఒకటి సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ ఉడకకూడదు. ఉడికితే ఏంటంటే కూర అనేది కుర్మాలాగా అయిపోతుంది అనమాట, మెత్తగా బురదలా అయిపోతుంది. సో అలా కాకుండా ముక్కలా ఉండేటట్టు, ముక్క లైట్గా ఉడికేటట్టు ఉంటే సరిపోతుంది. ఇంకొక వైపు వచ్చేసి నేను పాలకూర 3 కట్టలు తీసుకున్నానండి. ఇది ఒక 4గురికి అయితే సరిపోతుందండి ఈ కూర. అయితే 3 కట్టలు తీసుకున్నాను కదా, 10 రూపాయలకు 3 ఇస్తారనమాట ఇక్కడ. సో ఆ 3 కట్టలని కూడాను చక్కగా కడిగేసుకొని 2 టైమ్స్ ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆకులు అయితే ఇలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన ఆకులను తీసేసి నార్మల్ వాటర్లో వేసేసుకుంటే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. లేదు అంటే మనకి డార్క్ కలర్ అయిపోతుంది, నాచ్ గ్రీన్ ఉంటుంది కదా, సో ఆ కలర్లోకి అయిపోతుంది అనమాట కర్రీ అనేది. సో అలా కాకుండా ఉండడానికి మన ఐస్ క్యూబ్స్ వేసి కూడా ఆ వాటర్లో పెట్టుకోవచ్చు. సో నేనైతే అలా పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేను ఉల్లిపాయలు టమాటోస్ అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. టమాటోస్ అయితే పేస్ట్ కొడతానమాట. సో అదనమాట ఈరోజు కూర అయితే నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అయితే వండుతున్నానండి. ఇదైతే ఫ్రై ప్యాన్ అండి, 26 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. చాలా బాగుందన్నమాట. కర్రీస్ వండుతుంటే టేస్ట్ ఇంకొంచెం పెరిగిపోతుంది. నాకైతే బాగా నచ్చాయి. వీటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. ఇదైతే అగారో బ్రాండ్దండి, నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కదండి. మనము ఎప్పుడైతే వాడుతున్న తర్వాత సీజన్ చేసుకోవాలి. వాడే ముందు ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి ఉంచుకుంటాం కదా, ఆయిల్ పెట్టలేదు అంటే మాత్రం ఇవి తుప్పు పట్టేస్తాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలండి. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ముందు ఎప్పుడైతే కర్రీ వండుతామో అప్పుడు క్లీన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని ఉంచేసుకుంటాము. సో ఆయిల్కి ఏంటంటే దుమ్ము ధూళి గట్రా పడుతుంటుంది కదా, సో అప్పుడు మనం వండే ముందు ఒకసారి కడిగేసుకోవాలన్నమాట. ఒకసారి తోముకొని వండుకోవాలి. సో మొత్తం తోమేసాం కదా, ఒకసారి గుడ్డతో తుడుచుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం కర్రీస్ ఎలా అయితే వండుకుంటామో అలానే వండుకుంటాము. సో కొంచెం పని అయితే ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. సో అందుకని చెప్పి రీసెంట్గా నేను ఈ అల్యూమినియం నుంచి కొంచెంగా మారుస్తున్నాను ఐటమ్స్ ఇంట్లోనివి. సో దీనికి లిడ్ అయితే మనకి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను, నేను పెద్ద కళాయి కూడా తీసుకున్నానని చెప్పి. సో దానికి వచ్చిందనమాట మూత. సో ఆ మూతే మళ్ళీ దీనికి కూడా సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి అయితే ఫ్రై చేస్తాను కదా, సో అది ఫ్రై అయ్యేలోపు మనం ఒక ప్యూరీ అయితే కొట్టుకోవాలి. సో కొన్ని కర్రీస్కి ప్యూరీ చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం అన్ని కర్రీస్ కూడాను పన్నీర్ కానీ చికెన్ కానీ ఏదైనా వెరైటీ మసాలా కర్రీస్ వండుకోవాలనుకుంటే మాత్రం ఇలా కొట్టుకోండి, చాలా బాగుంటుంది. టమాటోస్, కొంచెం కాజు, అల్లం, తెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అంతే. ఈ ప్యూరీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ అయినా సరే చాలా బాగుంటుంది అనమాట. ఒకవైపు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇంకొక వైపు అయితే నేను ఈ ప్యూరీని అయితే చేసుకుంటున్నాను. టమాటోస్, కాజు ఇవన్నీ కూడా ఫస్ట్ ప్యూరీ కొట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాలకూర ఉంది కదా,
దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఉడికినవి కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది అనమాట. దీన్ని ముందే వేసుకున్నామంటే ఇది మరీ పేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్లోనే వేసుకోండి, బాగుంటుంది. నేను ఎప్పుడు కూర చేసినా సరే ఉల్లిపాయలు ఒకవైపు ఏగుతుంటే ఈలోపు నేను టమాటోస్ కానీ ఏ కూర అయితే వండుతా నా కూర కట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా అలానే చూపిస్తున్నాను. ఆనియన్స్ అయితే చూసారు కదండి, ఫ్రై అయిపోయాయి బాగా కూడాను. నేనైతే ప్రతి కర్రీకి ఇలానే చేస్తానండి, నా స్టైల్ ఇంతే అనమాట. ఏంటంటే పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపేసి ఒకేసారి వేసేస్తానమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ పసుపు వేసాను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా. ధనియాలు, జీలకర్ర కలిపి అయితే మిక్సీ పెట్టేసుకొని ఉంచుకుంటానమాట. ధనియాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను అనుకోండి, జీలకర్ర అయితే ఒక 50 గ్రామ్స్ అలా తీసుకుంటానమాట. జీలకర్ర ఫ్లేవర్ నాకు ఎక్కువగా నచ్చదు, మరి ఎక్కువ వేసినా బాగోదు కదా. సో అందుకని చెప్పి ధనియాలు 1/2 కిలో అయితే జీలకర్ర 50 గ్రామ్స్ వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటాను అనమాట, ఫ్రై చేసి. సో అదేనమాట. గరం మసాలా కూడా అంతేనండి, హోల్ గరం మసాలాలన్నీ తీసుకొని అల్లం తెల్లుల్లి కూడా వేస్తానమాట గరం మసాలా పౌడర్లోని. చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా ఒకసారి షేర్ చేస్తాను నా మసాలా పౌడర్ అయిపోతే. అండ్ నెక్స్ట్ అవన్నీ పసుపు, కారం, గరం మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత మనం పెట్టేసుకున్న ఆ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గించాలన్నమాట. ఆయిల్ తేలేటంత వరకు చక్కగా ఆ ప్యూరీని అయితే బాగా మగ్గించేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే కలపాలి, ఇది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే జీడిపప్పు వేసాం కదండి. సో జీడిపప్పు వల్ల ఏంటంటే ఫ్రై వేగంగానే అయిపోతుంది, కాకపోతే అడుగు పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి కలుపుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆయిల్ తేలిన తర్వాత చూస్తున్నారు కదండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది, ఆయిల్ కూడా తేలుతుంది. ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత ముక్కలు నచ్చితే అంత చిన్నవి కట్ చేసుకోండి. మరీ చిన్నవి కట్ చేసుకుంటే ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. సో అలా కాకుండా పన్నీర్ ముక్కలు మనం వేసినప్పుడు ఎలా వేస్తాము, సో అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక కప్పు తీసుకున్నాను అనమాట, అది 250 ml వరకు ఉంటుందన్నమాట కప్పు. ఒక కప్పు వరకు బంగాళదుంప ముక్కలు అయితే తీసుకున్నాను. ముక్కలు వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఈ మసాలా, ఈ ఫ్లేవర్ అంతా కూడా బంగాళదుంపలకు పడతాయి బాగాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ట్రై చేసిన తర్వాతే చెప్పండి. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో కూడా చెప్పండి. ఈ కూరలతో అయితే మనకి ఎక్కువగా బటర్ నాన్ కానీ రోటీ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి మధ్యాహ్నం లంచ్కి అయినా సరే నేనైతే చపాతీయే చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఉండదు మ్యాక్సిమం ఎక్కువగా. కొత్తిమీర కాకుండా కసూరి మేతి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేస్తానమాట ప్రతి కర్రీలో కూడా లాస్ట్లోని. అది ఫ్రై అయితే ఎక్కువగా వేయనులేండి, ఇలా గ్రేవీ కర్రీస్ అయితే మాత్రం వాటర్ యాడ్ చేసిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సాల్ట్ ఒకసారి యాడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ప్యూరీ ఒకసారి మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ ఒకసారి చూసుకోండి, సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం సాల్ట్ సరిపోకపోతే వాటర్ వేసే ముందు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను అనమాట. కర్రీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి, లేదు అంటే టేస్ట్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది, చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయిపోయిన తర్వాత హాట్ బాక్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ కర్రీ అవుతునేటప్పుడే చపాతీ ముద్ద అయితే పిసికేసి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు చపాతీలు కూడా చేస్తున్నానండి, మొత్తం కంప్లీట్గా 6 చేస్తాను, ఒకటి కూడా ఎక్స్ట్రా చేయను. ఎందుకంటే ఉండిపోతే ఈవినింగ్ తినడం కానీ మార్నింగ్ తినడం కానీ అలా ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఎవరికి ఎంత తింటారో ముందే అడిగేసి చేస్తానన్నమాట. ఇంకా మోక్షం తీసుకొని రాలేదు స్కూల్ నుంచి, వంట అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు రైస్ పెట్టాలి, చారుగా ఏదైనా చెయ్యాలి. సో అందుకని చెప్పి 2 వంటలు చేసే బదులు చపాతీ అయితే బెటర్ అనేసి ఇంకా చపాతీ చేస్తానమాట. ఇంకా మా ఆయన కూడా ఎక్కువగా చపాతీలే తింటుంటారు, ఎందుకంటే సర్వీస్లో ఉండేటప్పుడు మ్యారేజ్ అవ్వకముందు ఎక్కువ రోటీ అలవాటు అనమాట వాళ్ళకి. ఇంకా క్యారేజ్కి కూడా సర్వీస్లో ఉండేటప్పుడు రోటీయే చేసేదాన్ని అనమాట. వంట అయితే అయిపోయింది. ఇప్పుడు మోక్ష ఎలా ఉంది మీరు చెప్పండి సార్. సూపర్. చాలా టేస్టీగా అనిపించిందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇదే టైపు అంటే ఇలానే మనం బంగాళదుంపతో కాకుండా గోబీతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, సేమ్ ఇలానే వస్తుంది అనమాట, కాకపోతే గోబీ ఫ్లేవర్ కొంచెం అయితే వస్తుంది. లేదు కదా.
మేము టీవీ ఛానల్ పెట్టించలేదండి, టాటా స్కై డిష్ ఉంది, కాకపోతే టీవీ ఎవరైనా చూడమన్నమాట. సో అందుకని చెప్పి వైఫై ఉంది కదా, ఎక్కువగా యూట్యూబే చూసుకుంటాం అనమాట. ఇంకా యూట్యూబ్లోనే ఎక్కువ కామెడీ వీడియోస్ కానీ ఇలాంటి ఎపిసోడ్స్ అలా చూస్తుంటాం అనమాట. ఎక్కువగా అవే చూస్తుంది మోక్ష కూడాను. నేను సీజనింగ్ అని చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లోని. కర్రీ అంతా అయిపోయిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాతే ఇదైతే క్లీన్ చేయాలన్నమాట. మొత్తం బాగా తోమేసుకున్న తర్వాత తెచ్చి ఒకసారి క్లాత్తో తుడిచేసుకుంటే ఏంటంటే వాటర్ అనేది మొత్తం పోతుంది కదండి. స్టవ్ మీద హీట్ చేయాలన్నమాట. మొత్తం కంప్లీట్గా వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. ప్యాన్ అంతా కూడా ఆయిల్ ఎక్కడైతే రాసుకుంటామో అక్కడ తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట. సో మనం ప్యాన్ అంతా రాసుకోవాలి ముందుకి వెనక్కి కంప్లీట్గా. సో ఇవైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అన్నీ కూడా సీజన్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తున్నానండి. మనం ఆల్రెడీ ఇలాగ ఆయిల్ పెట్టలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైతే వాటర్ అంతా కూడా ఎండుతుందో అప్పటికి మనకి తుప్పు అయితే కనిపిస్తుంది అనమాట. సో అదే బాగా గమనించుకోండి. వీటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఈ మధ్య నాకు ఎందుకో ఎక్కువగా హెయిర్ కేర్ అనేది పెరిగిందనమాట. సో అందుకని చెప్పి రీసెంట్గా అమెజాన్లోని హెయిర్ ప్యాక్ పౌడర్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఏ పౌడర్ తీసుకున్నాను, ఎన్ని వెరైటీస్ తీసుకున్నాను, ప్యాక్ ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అది కూడా షూట్ చేశాను. అన్నీ కూడా మిక్స్ చేస్తే నాకు ఒక పావుతకు 2 kg పౌడర్ వరకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ మేమిద్దరం కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకొని అయితే మోక్ష నేను గుడికి వెళ్ళామన్నమాట. సో కార్తీక మాసం కదండి, ఇక్కడ గుడిలోని శివాలయంలోని మా పేరు మీద అర్చన చేయించమని చెప్పి కట్టానన్నమాట. రోజు అర్చన చేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.